హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ బడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసరికి మనకి ఆంధ్రప్రదేశ్లో మే 13న సాధారణ ఎన్నికలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసింది. అయితే దీనికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. అయితే మీ నియోజకవర్గంలో ఏ అభ్యర్థులు నామినేషన్ వేశారు, అలాగే వాళ్ళ ఆస్తుల అప్పుల వివరాలు ఏంటి వంటి వాటితో అఫిడవిట్ అనేది ఎలక్షన్ కమిషన్కి సమర్పించడం జరుగుతుంది. సో ఆ అఫిడవిట్ని మీరు ఏ విధంగా చూడాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికోసం మీరు మీ యొక్క గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయండి. సో ఏ బ్రౌజర్ అయినా ఓపెన్ చేసిన ప్రాబ్లం లేదు. ఓపెన్ చేసి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సెర్చ్లో ఎలక్షన్ అఫిడవిట్ అని టైప్ చేయండి. ఎలక్షన్ అఫిడవిట్ అని టైప్ చేసినట్లయితే మీకు ఈ విధంగా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ వచ్చేసరికి జనరల్ ఏసీ లేదా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద క్లిక్ అయితే చేయండి. సో మీరు ఇక్కడ వచ్చేసరికి జనరల్ ఎలక్షన్ 2024 సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఏసీ జనరల్ పెట్టండి. తర్వాత ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనేది సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ మీరు ఏ కాన్స్టిట్యుయెన్సీలో చూడాలనుకుంటున్నారో ఆ కాన్స్టిట్యుయెన్సీ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మాది వినుకొండ కాబట్టి సో నేను వినుకొండ కాన్స్టిట్యుయెన్సీని సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ సెలెక్ట్ చేసి ఫిల్టర్ మీద క్లిక్ చేయండి. సో మీకు ఇక్కడ కింద మీ యొక్క కాన్స్టిట్యుయెన్సీలో ఏ అభ్యర్థులు అనేది నామినేషన్ వేశారో చూపిస్తుంది. షేక్ బాజీ, చెన్నా శ్రీనివాసరావు నరాలశెట్టి, చిరంజీవి నాయక్, బచ్చు వెంకట రవికుమార్, అలాగే ఉచ్చల చిన్న కాసయ్య, గిరిబాబు బొల్ల, అలాగే బొల్లా బ్రహ్మనాయుడు. తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో తర్వాత వచ్చేసరికి మీకు దాట్ల అంజిరెడ్డి, షేక్ బాజీ, ఉచ్చాల చిన్న కాసయ్య, గోనుగుంట్ల వెంకట శివశక్తి రామాంజనేయులు, బొల్లా బ్రహ్మనాయుడు. సో మీరు వీళ్ళలో ఎవరి అఫిడవిట్ అయితే చెక్ చేయాలి అనుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ బొల్లా బ్రహ్మనాయుడు గారి అఫిడవిట్ చెక్ చేయాలి అనుకుంటే మీరు వ్యూ మోర్ మీద క్లిక్ చేయండి. సో వ్యూ మోర్ మీద క్లిక్ చేసి ఇక్కడ అఫిడవిట్ అని ఉంది కదా, సో ఈ అఫిడవిట్ మీద డౌన్లోడ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. సో మీకు ఈ విధంగా అఫిడవిట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో మీరు ఇక్కడి నుంచి అయితే చెక్ చేయవచ్చు. సో నెక్స్ట్ జీవి ఆంజనేయులు గారిది కూడా ఒకసారి మనం అఫిడవిట్ చూద్దాం. సో ఇక్కడ గోనుగుంట్ల వెంకట శివ సీతారామాంజనేయులు ఉంది కదా, దీని ఎదురు వ్యూ మోర్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. సో దీని పక్కన అఫిడవిట్ పక్కన డౌన్లోడ్ అని ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేస్తే మనకి జీవి ఆంజనేయులు గారి అఫిడవిట్ కూడా కనిపిస్తుంది. సో మీరు అఫిడవిట్ అనేది ఈ విధంగా అయితే డౌన్లోడ్ చేయవచ్చు. సో మీది ఏ నియోజకవర్గమో సో ఆ నియోజకవర్గం సంబంధించి మీ యొక్క అభ్యర్థుల అఫిడవిట్ని అయితే మీరు ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం డిజిటల్ బడి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.